కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్లో బతుకమ్మ పండుగ సందర్భంగా కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి మరియు ఆడపడుచులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్పొరేటర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఆడపడుచులు ఎంతో అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ జరుపుకునేవారని, కానీ నేడు ఆడపడుచులు స్వేచ్ఛగా బతుకమ్మ పండుగ కూడా జరుపుకునే వీలు లేకుండా ఆంక్షలు పెడుతున్నారని ఎమ్మెల్యే కార్పొరేటర్లు దుయ్యబట్టారు. డివిజన్లోని మహిళలంతా ఒక చోట చేరి బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడి పాడి సందడి చేశారు.
లో గత 17 సంవత్సరాలుగా అంటే 2007 నుంచి 2024 వరకు అంటే 18 సంవత్సరాలుగా మరి తెలంగాణ ఉద్యమ నేపథ్యం 2007 నుంచి కూడా ఇక్కడ బతుకమ్మ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి అందరు కలిసి మహిళా సోదరిమణులంతా కూడా ఒక దగ్గర కూడి ఆడుకుని ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో 2007లో స్టార్ట్ చేసిన బతుకమ్మ 18 సంవత్సరాలుగా కొనసాగుతున్న సందర్భం. మరి ఈరోజు తెలంగాణలో ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ ప్రాంతానికి చెందినదే. పూలనే పూజించే ఒక గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల ఉద్యమం 10 సంవత్సరాల ప్రభుత్వంలో ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగను ప్రోత్సహించిన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి. ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఇప్పుడు చెప్తా ఉన్నాం, ఈ రోజు కూడా బతుకమ్మ ఆడడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ఈ రోజు బతుకమ్మ మేము మైకు పెట్టుకొని బతుకమ్మ ఆడుతామంటే పోలీసు వాళ్ళు వచ్చి మైక్ ఆఫ్ చేయండి, మీరు బతుకమ్మ ఆడడానికి వీలు లేదు అని ఒక ఫ్యూడల్ వ్యవస్థ ఒక విధంగా ఈ రోజు ప్రభుత్వం వచ్చి ఒక మహిళల స్వేచ్ఛను కూడా నాకు హరిస్తా ఉన్నారు. ఈ రోజు ఇళ్లలో ఉన్నామంటే ఇళ్లలో ఉన్నాడు ఇల్లు కూలుస్తా ఉన్నారు, గుడిసెలలో ఉన్నామంటే గుడిసెలు. కానీ ఆఖరికి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని కూడా పాడు చేసే పరిస్థితికి ఈ రోజు ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు. సంస్కృతిని కాపాడాలని కోరుతున్నాం. ఈ తెలంగాణ ఆడపడుచులను బతుకమ్మ ఆడుకోమని కొడుతున్నాం. మైకు లేకుంటే ఎట్లా ఆడుకుంటున్నారని మైకు బంద్ చేయమని పోలీసు వాళ్ళు ప్రెజర్ చేస్తా ఉన్నారు. ఇది తప్పుడు విధానం. దయచేసి గవర్నమెంట్ హెచ్చరిస్తా ఉన్నాం, ఈ విధానం మంచిది కాదని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. సొంత నిధులతోటి తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి 2007 నుంచి కూడా ఈ రోజు అందరు నా సోదరులు మా కార్యకర్తలు మా తెలంగాణ ఉద్యమకారులు అందరూ మంచోచ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తా ఉన్నాం. మేము ప్రభుత్వం ఎప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వంలో కూడా మేమే సంతకం పెట్టుకున్నాం, ఇప్పుడు కూడా సంతకం పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు స్వేచ్ఛ లేకుండా చేస్తా ఉన్నాం, ఆడనిస్తలేదు ప్రభుత్వం. పోలీసులను పెట్టి ఈరోజు ఆ విధంగా జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ.